వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరిక చేశారు. రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలోనే ఈ యుద్ధంలో 25,000 మంది మరణించారని చెప్తూ తక్షణమే హత్యలు ఆపాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ కి ఎదురైన నిరాశ ఏంటి? ఇరు దేశాలు వెనక్కి తగ్గడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? రష్యా యుక్రెయిన్ వివాదం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఈ యుద్ధం చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నాను అని ట్రంప్ గట్టిగా చెప్పారు. గత నెలలోనే ఈ యుద్ధంలో దాదాపు 25,000 మంది సైనికులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆటలు ఆడుతున్నంత కాలం మనం చివరికి మూడవ ప్రపంచ యుద్ధంలో ముగుస్తాం. మనం దానిని చూడకూడదని నేను చెప్పాను అని ట్రంప్ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఆపడానికే అమెరికా తీవ్రంగా కృషి చేస్తోందని కూడా ఆయన వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కాల్పుల విరమణ గురించి గొప్పలు చెప్పుకునే ట్రంప్ కి ఈ రష్యా యుక్రెయిన్ వివాదం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఈ విషయంలో ట్రంప్ తీవ్ర నిరాశకు గురయ్యారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ ఈ యుద్ధంలో ఇరువైపులా వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేవలం అధికారిక సమావేశాలతోనే ఆయన విసిగిపోయారు. ఆయనకు ఇక చర్చలు అక్కర్లేదు. ఆయన శాంతిని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు అని ట్రంప్ మానసిక స్థితిని వివరించారు. అధికారిక చర్చలు సమావేశాలతో విసిగిపోయిన ట్రంప్ తక్షణమే ఈ హత్యలు ఆగిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇరు దేశాల మొండి వైఖరి ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెడుతుందనేది ట్రంప్ ప్రధాన ఆందోళన.